కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ నగరంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్య ప్రెస్, బేగంపేట్ రైల్వే స్టేషన్, అమీర్పేట గురుద్వారా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, గోకుల్ థియేటర్ ప్రాంతాల్లో రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ అసెంబ్లీ మధ్యాహ్నం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పర్యటించనున్నారు. సాయంత్రం నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని జరిగే రోడ్ షోకు హాజరవనున్నారు. రాత్రి సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో జరిగే కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ నగరంలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్య ప్రెస్, బేగంపేట్ రైల్వే స్టేషన్, అమీర్పేట గురుద్వారా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, గోకుల్ థియేటర్ ప్రాంతాల్లో రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ అసెంబ్లీ మధ్యాహ్నం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పర్యటించనున్నారు. సాయంత్రం నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని జరిగే రోడ్ షోకు హాజరవనున్నారు. రాత్రి సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో జరిగే కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ మాధవి, చెప్పండి, ఈ రోజు హైదరాబాద్లో బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ రోజు అంటే మొన్న ఢిల్లీలో ఏదైతే సమావేశం జరిగిందో సమావేశం అనంతరము మళ్ళీ తిరిగి ఈ రోజు రథయాత్రలు ప్రారంభించనున్నారు ముఖ్య నేతలందరూ కూడా. ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ సిటీలో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ఉదయం సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. అలాగే దాని తర్వాత మధ్యాహ్న కాలంలో జూబ్లీ నియోజకవర్గంలో ఈ రథయాత్ర అనేది ఉంటుంది. దాని తర్వాత భోజన అనంతరం మన తిరిగి 3 గంటలకు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తారు. దాని తర్వాత సాయంత్రం 5:45 నాంపల్లి నియోజకవర్గంలో ప్రయాణించేసి ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు రథయాత్రలే కాకుండా అంటే ప్రజల్లోకి వెళ్లి కూడా ప్రజలతో పాటు మమేకమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారితో పాటు మాట్లాడుతూ కూడా వీరు ఈ రథయాత్రలు అనేవి చేస్తున్నారు. సో దాని తర్వాత సాయంత్రం 6 గంటలకి సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో జరిగే ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో పాటు కలిసి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ముగించనున్నారు. శాలిని, ఈ రోడ్ షోలో కిషన్ రెడ్డితో పాటు ఇంకా ఎవరైనా నేతలు పాల్గొనే అవకాశం ఉందా? ఈ రోజు అదే ముఖ్యమంత్రి అంటే గుజరాత్ కి సంబంధించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి ఈ రోజు ఇక్కడ పర్యటించనున్నారు. దాని తర్వాత ఇక్కడ ఉన్న ముఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశం అయితే తెలుస్తుంది. ఇక ఏదైతే ఇప్పుడు మనకి మొన్న జరిగిన సమావేశంలో రావాల్సిన లిస్ట్, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు రావాల్సిన అభ్యర్థుల లిస్ట్ అయితే ఈ నెల 29న మనకి ఇవ్వబోతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ వీక్ లో ఈ మార్చి 1వ తారీఖు ఈ రథయాత్రలు అనేవి ముగిసిపోతాయి. దాని తర్వాత బహిరంగ సభ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి అమిత్ షా, నడ్డా కూడా రాబోతున్నారు. సో భారీ బహిరంగ సభల్ని ఏర్పాటు చేస్తూ ఈ లిస్ట్ కూడా మనకి ఒక 100 మెంబర్స్ ఆల్ ఓవర్ గా చూసుకున్నట్లయితే మొత్తము మనకి 370 సీట్లకి గాను ఇతర ప్రాంతాలంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ, కేరళ, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కోర్ గ్రూప్లతో ఇప్పుడు బీజేపీ సమావేశాలతో మొన్న నిర్వహించడం జరిగింది. దానిపైన కూడా మనకి ఒక 100 మంది లిస్ట్ అయితే ముందు జాబితాలో మనకి నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. శాలిని, థ్యాంక్ యూ మాధవి.